గవర్నర్ గారి స్పీచ్ మీద ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. మరి నిన్న గవర్నర్ గారి స్పీచ్ను చూసి చాలా మంది కూడా బాధపడడం జరిగింది. గత 2 సార్లు ప్రభుత్వంలో ప్రజలు ఓట్లేస్తేనే భారీ మెజార్టీతో గెలిచినటువంటి ప్రభుత్వాల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో చేయడం అందరినీ కూడా బాధించింది. అల్టిమేట్గా ఒకసారి అధికారం ఉంటుంది, ఒకసారి అధికారం పోతుంది, విషయం అది కాదు. కాకపోతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడినా కూడా అవి ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని అవమానపరిచినట్టుగా ఉంది. కాబట్టి ఆ అమెండ్మెంట్ని ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి పరిపాలన ఇప్పుడే వారు చేపడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు, వారు చేసినటువంటి అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ పార్టీదే మండలిలో మెజారిటీ ఉంది. మేము గట్టిగా అనుకుంటే ఓటింగ్లో అమెండ్మెంట్ తీసుకొని రావచ్చు కౌన్సిల్లో. కాకపోతే ప్రభుత్వానికి సహకరించాలి, తద్వారా ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలకు తీవ్రమైనటువంటి అభ్యంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మేము ఆ యొక్క అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని, ఎంతసేపు గడిచిపోయిన కాలంలో జరిగిన తప్పులను ఎన్నడం కాకుండా చేయాల్సినటువంటి పనులేంటి, ఎట్లా పనుల్ని అమలు చేస్తారనేటటువంటి విషయాల్ని, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఎలా సాధిస్తారనేటటువంటి రోడ్ మ్యాప్ని ప్రజలకు చెప్పి చక్కగా పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ ఒక్క సెకండ్ కూడా తెలంగాణ ప్రజలకు నష్టపరిచే నిర్ణయాలు జరిగినట్టయితే ఖచ్చితంగా శాసన మండలిలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.